హలో అండి, అందరికీ నమస్కారం. నేను రచించినటువంటి సైన్స్ కథలు అనేటువంటి పుస్తకాన్ని మీకు అందరికీ పరిచయం చేయబోతున్నాను. పిల్లల కోసం రచించినటువంటి ఈ పుస్తకం పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఇందులో ఏమున్నాయో చూద్దాం రండి. ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ఒక 28 కథల దాకా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటివి గుండెపోటు, ఊపిరితిత్తుల ఉల్లాసం, కాలేయం కష్టాలు, గర్భాశయ వేదన, జీర్ణాశయం కష్టాలు అంటూ మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాటి బాధలను చెప్పుకునేటువంటి దిశగా ఈ కథలను నేను మలిచాను. ప్రస్తుతం మన నివసిస్తున్నటువంటి నాగరికమైనటువంటి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా పర్యావరణ కాలుష్యము, మనకు ఉన్నటువంటి జంక్ ఫుడ్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా మానవ శరీరానికి నష్టాలు కలుగజేసేవే ఉన్నాయి. పర్యావరణ కాలుష్యమైన ఏదైనా ప్లాస్టిక్ కావచ్చు. వీటన్నింటి వలన మనిషి లోపల ఉండేటువంటి అవయవాలు ఎంత కష్టపడుతున్నాయో ఈ కథల ద్వారా తెలియజేయటం అయింది. ఉదాహరణకు పెద్ద దిక్కు అని ఒక కథను చెప్తాను. ఇందులో మెదడు మన శరీరంలో అన్ని అవయవాలకు బాస్గా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు యజమానుల మీద పనివాళ్ళు తిరగబడటం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమంటే ఎప్పుడు బాస్ ఏదో ఒకటి చెప్తూ ఉంది. పెద్ద బాస్ ప్రతిరోజు పనులు చెప్తూ ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టేసాయి, ఆక్సిజన్ని పీల్చుకో అని చెప్తుంది. అని ఊపిరితిత్తులు అంటే గుండెమో నాకు 24 గంటలు గాలి పీల్చుకొని గాలిని రక్త ప్రసారం చేయమని చెప్పి నన్ను చెప్తూ ఉంది. 72 సార్లు ఖచ్చితంగా కొట్టుకోవాలని చెప్తూ ఉంది అని గుండె చెప్తూ ఉంటుంది. అలాగే మిగతా మూత్రపిండాలు అవన్నీ శరీరంలో ఉన్న విసర్జకాలన్నింటినీ బయటకు పారబోయి అని చెప్పిందని అది బాధపడుతుంది. ఇలా అవయవాలన్నీ కూడా బాధపడుతూ మనము వీటన్నింటికి వ్యతిరేకంగా మెదడుకు వ్యతిరేకంగా డౌన్ అనాలి అని చెప్పి అన్నీ నిర్ణయించుకొని బ్రెయిన్ డౌన్ అంటూ అవి స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకుంటాయి. అన్నీ స్ట్రైక్ చేసి ఎవరు కూడా మెదడుకి సహకరించకుండా ఉండాలని నిర్ణయించుకొని ఏ పని చేయకుండా గుండె 72 సార్లు బదులు 42 సార్లే కొట్టుకుంటుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెట్టడం లేదు. మూత్రపిండాలు విసర్జకాలను ఎప్పటికప్పుడు బయటకు వదిలిపెట్టకుండా వదిలేస్తున్నాయి. ఈ విధంగా వాటి యొక్క అరాచకం సాగుతూ ఉన్నప్పుడు అవి ఏం చేస్తున్నాయి, ఎందుకు సహకరించడం లేదు అన్న విషయం వేవుల ద్వారా తెలుసుకున్న మెదడు నేను కూడా చూస్తాను ఇవి ఎన్ని రోజులు స్ట్రైక్ చేస్తాయో అని అనుకుంటుందన్నమాట. అలా అనుకున్నటువంటి మెదడు వాటికి కూడా సహకరించడం తను కూడా మానేసినప్పుడు ఒకరోజు బయటకు వెళ్తున్నప్పుడు గాలిలో ఎగిరొచ్చినటువంటి కారం వస్తే అది కన్ను రెప్ప మూసుకోవాలని మెదడాజ్ఞ లేకపోవటం వల్ల కన్ను రెప్ప మూసుకోక ఆ కారం అంతా కంట్లో పడి కన్ను విలవిలలాడుతుంది. అలాగే దారిలో పోతున్నప్పుడు ఒక కుక్క వచ్చి మీద పడి కరిస్తే అది చాయ్ అని అరవటానికి నోటికి ఆజ్ఞ లేకపోవడం వల్ల నోరు కదలదు, అది కుక్క వచ్చి పీకేస్తుంది. అలాగే రక్త ప్రసారం అంతా రక్తం కారిపోతూ ఉన్నప్పుడు ఆగమని చెప్పకపోవటం వలన మెదడు అక్కడ రక్తం గడ్డగట్టక రక్తం కారుతూనే ఉంటుంది. ఇవన్నీ ఇలా చేస్తూ ఉండటం వల్ల అప్పుడు శత్రు వాళ్ళు ఎవరు, ఇక్కడ శరీరానికి శత్రువులు ఎవరు? బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గి, ఫంగి ఇట్లాంటివన్నీ కూడా బ్యాక్టీరియా, వైరస్లన్నీ ఇవన్నీ శరీరం నిండా చేరి ఇష్టారాజ్యంగా వాటి యొక్క సైన్యాన్ని పెంచుకుంటూ కణాలను విభజన చేస్తూ వాటికి రోగాలను పెంచుకుంటూ పోతూ ఉంటాయి. ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు చివరికి అవయవాలన్నీ కూడా మెదడు మాట వింటామని చెబుతూ మెదడుకి సరైన సహకారం అందిస్తూ ఇంటికి ఒక పెద్ద దిక్కు ఎలా అవసరమో ఒక సామ్రాజ్యానికి కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక పెద్ద దిక్కు ఉండాలి అని చెప్తూ ఈ కథను ముగించడం జరుగుతుంది. అలాగే జీర్ణాశయం కూడా పిల్లలు తినేటువంటి నూడిల్స్, జంక్ ఫుడ్ను అరిగించలేక అది రాత్రింబగళ్ళు ఎన్ని కష్టాలు పడుతుందో దాని బాధలన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాగే లివర్ కూడా దానికి వచ్చినటువంటి పుండుని తగ్గించుకోలేక, అంటే క్యాన్సర్ పుండుని తగ్గించుకోలేక మద్యానికి మత్తులకు బానిసలైనటువంటి యువకులు, పిల్లలు వాళ్ళందరినీ కూడా తలుచుకొని అది కూడా బాధపడుతూ ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అలాగే ఆస్మాసిస్, ఎలాంటి ఆస్మాసిస్ పిల్లలకు క్లాస్ పాఠాల్లో ఉంటుంది.
అది తక్కువ గాఢత గల ద్రావణం నుంచి ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్రయాణం చేయటం అనేటువంటిది అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది పిల్లలకి వివరంగా చెబుతూ ఉండేటువంటి ఒక కథ ఒకటి ఉంది. అలాగే గాలికి బరువు ఉంది. గాలికి బరువు ఉండటం ఏంటి? విశ్వవ్యాప్తంగా ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో ఇంత తేలికగా, దానికి బరువు ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపోయిన పిల్లవాడికి ప్రయోగ సహితంగా నేర్పించేటువంటి కథ ఇందులో చక్కగా తెలియజేస్తుంది. అట్లాగే బంగారానికి, పాదరసానికి, లోహాలకు, మూలకాలకు ఎలాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వాటి వల్ల మనకు జరిగేటువంటి లాభ నష్టాలు ఏంటి, దాని యొక్క ప్రకృతి ధర్మాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజెప్పేటువంటిది బంగారు గాజులు పాదరసం చుక్కలు అనేటువంటిది ఇంకొక కథ ఉన్నది. అలాగే కంగారు మదర్ కేర్ అనేటువంటిది పసిపిల్లలు పుట్టినప్పుడు నెలలు నిండకుండా పుట్టితే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఇంక కొన్ని రోజులు తల్లి కడుపులోనే ఉండవలసినటువంటి వాళ్ళు కాబట్టి ముందుగానే బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గర గర్భంలో ఉన్నటువంటి వేడి వాళ్లకు అందక ఎలాంటి ఇబ్బందులు పడతారు, దానికి కాను కృత్రిమంగా ఎలాంటి గర్భాశయానికి సంబంధించినటువంటి వేడి అందించాలో దాన్ని కంగారు మదర్ కేర్ అని డాక్టర్లు నేర్పిస్తారు. అలాంటి కంగారు మదర్ కేర్ ఎలా అందించాలి అనేటువంటిది ఒక కథ వివరిస్తుంది. ఇలా ఇందులో H2O ఒక హైడ్రోజన్కి ఆక్సిజన్ అణువులు కలిస్తే నీరుగా ఎలా రూపాంతరం చెందుతాయి వాటిని ఒక కథగా, అలాగే జలచక్రం వాటర్ సైకిల్ అని పిల్లలందరూ పాఠం చదువుకుంటారు. ఆ పాఠం చదువుకున్నవన్నీ కూడా ఒక కథలాగా చెప్తే మర్చిపోకుండా ఉంటారని వాటన్నింటినీ కూడా ఒక కథగా మలచడం, ఊపిరితిత్తులు గాలిని పీల్చుకోవటంలో ఎలాంటి పని జరుగుతూ ఉంటుంది, శరీరంలో ఎలాంటి ప్రక్రియ అమలవుతుంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఇందులో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. గ్రహణాల వల్ల ఒకప్పుడు గ్రహణాల చలనం తెలియని రోజుల్లో గ్రహణ సందర్భంలో బయటకు గర్భిణీ స్త్రీలు వెళ్ళినందువల్ల గ్రహణం మొర్రి లాంటివి వ్యాధులు వస్తాయని నమ్మేవాళ్ళు. కానీ ప్రస్తుతం అలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా, అంటే గ్రహాల చలనము మన సంచలనం అన్నీ తెలిసినాయి కాబట్టి మనకు ఈ రోజున గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి అనేది తెలుసు కాబట్టి గ్రహణాల వల్ల గ్రహణం మొర్రి లాంటి వ్యాధులు రావని, దానికి ఒక జెనెటిక్ కారణాల వల్ల వ్యాధులు వస్తాయని కూడా తెలుసుకున్నారు. ఇటువంటి కథలు కూడా కొన్ని ఇందులో చేర్చడం జరిగింది. అలాగే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ, అంటే ఎక్కువగా ఈ సమస్యలన్నింటినీ కూడా జంతువుల్ని ప్రధానంగా పాత్రధారులుగా తీసుకొని నేను వీటిని చెప్పడం జరిగిందనమాట. అలాగే బ్యాక్టీరియా వైరస్లు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి కూడా గుర్తింపు, ఈ మధ్య ప్రతి వారికి గుర్తింపు అనేటువంటిది, ఐడెంటిటీ అనేటువంటిది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఆ సమస్య ఆ చిన్న జీవులైనటువంటి బ్యాక్టీరియా వైరస్లకు కూడా వచ్చి అవి కూడా తమ గుర్తింపును ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతోనే ఆ వైరస్లు రకరకాల మార్గాలు ఎంచుకొని కరోనా వైరస్గా మార్పు చెంది భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ చంపేయడం ప్రారంభించాయి. తమల్ని చూసి భయపడతారా ప్రజలు లేదా అని అనుకుంటారని తెలియజేయడానికి ఒక కథను రాయడం జరిగింది. జీవ సమతుల్యత, జీవ వైవిధ్యము లాంటివన్నీ కూడా, గర్భాశయ భేదన ఇలాంటివన్నీ కూడా ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని చదివి మీ విజ్ఞానాన్ని, మీ పాఠ్యాంశాలను తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.